బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు భారత్ దెబ్బకు తోక ముడిచింది పాకిస్తాన్. యూఏఈతో మ్యాచ్కు సిద్ధమైంది పాక్ జట్టు. ఎట్టకేలకు హోటల్ రూమ్ నుంచి గ్రౌండ్కి చేరుకున్నారు ఆటగాళ్లు. అలిగిన ఆటగాళ్లు ప్రస్తుతం గ్రౌండ్లోకి అడుగు పెట్టారు. ఎందుకు? కారణం ఏదో వాళ్ళ దేశం మీద ప్రేమ, కారణం ఇంకేదో కారణం కాకపోవచ్చు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట అంటున్నానంటే మ్యాచ్ కనుక ఆడకపోతే ఇటు 12 నుంచి 16 మిలియన్ డాలర్స్, 12 నుంచి 16 మిలియన్ యుఎస్ డాలర్స్. ఒక్కసారి గూగుల్ కూడా చూద్దాం. 15 మిలియన్ డాలర్స్ని కాస్త కన్వర్ట్ చేస్తాం అనుకో ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా? సుమారుగా ఆ నెంబర్ చూస్తేనే షాక్ అయ్యే పరిస్థితి. ఒకటి కాదు, ఎందుకంటే నేను నెంబర్ కాస్త రాసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో దట్ ఎందుకంటే పాకిస్తాన్ పాపం మన మీద చాలా దృష్టి సాధిస్తోంది. వాళ్ళకు కూడా కష్టాలు సరిపోవన్నట్టు మన మీద కూడా కాస్త దృష్టి సాధించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాదాపుగా 140 కోట్లు. ఇది నేనంటున్న మాట కాదు, ఇటు మన నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని నొక్కి వక్కాణిస్తోంది. ఏకంగా 12 నుంచి 16 డాలర్లు అనుకుందాం. అంటే సుమారుగా దాదాపుగా మ్యాక్సిమం 140 కోట్లు 140 కోట్లు కట్టాల్సి ఉంటుంది ఐసీసీకి. భయపడింది దెబ్బకి. ఇంకేం చేస్తుంది? ఇక్కడ ఏమంటుందో చేస్తా కవరింగ్. అబ్బా ఎంత మంచి కవరింగ్లు ఇస్తూ ఉంటారంటే వాళ్ళు. మ్యాచ్ రిఫరీ వాళ్ళకి సారీ చెప్పాడట, అందుకే దిగుతున్నారట. దానికి ముందు ఎంత చర్చ జరిగిందో, ఏదో ఒక రూమ్లో కూర్చొని మొత్తం అంతా భేటీ. ఏదో ఒక మ్యాచ్కే మ్యాచ్ ఆడుకుంటే 140 కోట్ల రూపాయలు చెల్లించాలి ఐసీసీకి పాకిస్తాన్. పెనాల్టీ కట్టలేక మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది పీసీపీ. మ్యాచ్ రెఫరీ మార్చకుండానే యూఏఈతో చివరి మ్యాచ్కు సిద్ధమైంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో వాళ్ళంతా కాళ్ళ మీద కాలేసుకొని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళంతా రజాక్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీరు చూడొచ్చు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడింది. మ్యాచ్ ఆడాలా వద్దా అని చెప్పి కింద మీద తలమునకలయ్యారు. ఏమని? సూర్యకుమార్ యాదవ్ మీద చర్య తీసుకోవాలట. మొదటి డిమాండ్ వీళ్ళది. రెండో డిమాండ్ ఏంటంటే ఇటు రెఫరీకి సంబంధించి సారీ చెప్పాలి, లేకపోతే పక్కన పెట్టాలి. ఇది ఇంట్రెస్టింగ్గా వీళ్ళు ఎలా కవరప్ చేస్తున్నారంటే ఇటు మ్యాచ్ రెఫరీ వచ్చాడు, సారీ చెప్పాడు అని అర్థం వచ్చేలా కవరింగ్ ఇచ్చుకుంటుంది పాకిస్తాన్. తప్పదు మరి, ఇంకేం చేస్తుంది? ఎందుకంటే 140 కోట్లు కట్టాలి. ఏదో నోటుకొచ్చినట్టు వాగడం కాదు కదా. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేస్తే ఇప్పుడు బహుశా షాహిద్ అఫ్రిది సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్ మ్యాన్షిప్ చెప్పి, అలాగే మహమ్మద్ యూసఫ్ యుహానా సమాధానం చెప్పండి అయ్యా. మీరు ఏదో స్పోర్ట్స్ మ్యాన్షిప్, ఏదో మట్టి మసానం అన్నారు కదా, మాట్లాడండి. ఇప్పుడు నోట్లు ఇప్పుడు వెలక్కాయ దిగిందా మీకు ఒక్కొక్కడికి? ఇదేనా మీది మరి మీదేంటి స్పోర్ట్స్ మ్యాన్షిప్? ఐసీసీ చెప్పింది అటువంటి కండిషన్ లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మాత్రం తప్పేం కాదని చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా. పాలిటిక్స్ని ఎవరు లాగాడు? దిస్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్, మిస్టర్ మహమ్మద్ యూనస్. You should remember this is not about politics. This is about country. Surya Kumar Yadav said about country. He expressed about country. देशम गुరించి మాట్లాడాడు. देशम గురించే మాట్లాడాడు. देश के लिए बात किया था. ये पॉलिटिक्स नहीं है. आप देख सकते हैं पॉलिटिक्स और आपके देश का फर्क करके देख सकते हैं. आप लोग देख सकते हो, हम लोग ऐसे नहीं है. हाँ, हमारे जो यहाँ का पॉलिटिक्स जो होता है थोड़ा से देख लो, थोड़ा से लर्न कर लो, क्योंकि जब देश का बारे में आता है तो हम साथ में खड़ा होके जाते हैं. देखा है ना, చూసావు కదా దేశం గురించి వచ్చినప్పుడు మేము ఉమ్మడిగా ఎంత పటిష్టంగా. దేశంలో ఎన్నైనా ఉంటాయా, మేము కొట్టుకుంటాం. కానీ మా దేశం మీద ఎవడైనా దండయాత్ర చేయడానికి, లేకపోతే మా దేశం మీద ఎవడైనా దాడి చేయడానికి ప్రవర్తించినా, ఆలోచించినా అదే స్థాయిలో తిప్పికొడతాం. ఇక్కడున్న కొంతమంది ఆ నీచులకు అర్థం కాకపోవచ్చు ఇటు మా భారతదేశానికి సంబంధించి మా బాధ ఏంటనేది. అటువంటి నీచులు మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు గాక. మహమ్మద్ యూనస్ చెప్పవయ్యా ఇప్పుడు. ఎవడు సుహర్? తుమ్ సుహర్ హో మిస్టర్ యూనస్, तुम तो सुहर हो. जो बात तेरे मुंह से निकला था ना, याद रख लो, क्योंकि हम कभी भी ऐसे गहराई में नहीं गए थे हम लोग आज तक. आज जब तुम लोग जो मड में लेके आ रहे हो, जब मड में बात कर रहे हो, मड के जैसे हम लोग आएंगे तुमसे लड़ाई करने के लिए. जस्ट उसके बारे में सोचो बस.
आपने जिस तरीके से बात करेंगे उसी तरीके से हम लोग भी जवाब देंगे। जिस तरीके से आपसे मुंह से बात निकलती है, देख लो, ध्यान से बात करो। చాలా సార్లు చెప్పుకొచ్చాం, చాలా సార్లు చెప్పాం, ఇప్పటికీ చెప్తాం. We are ready to give a befitting reply, the language which you want. You want it in Hindi, you want it in English, or you want it in our own language, Telugu. Or if you want to have your own language with a bat or ball on the field, we are ready. But don't get your tongue loose, man. Have some patience. Have some patience. ఏమనంటే ఇర్ఫాన్ పఠాన్కి సంబంధించిన ఇష్యూని తెర మీద తీసుకొస్తాం. మరి ఇర్ఫాన్ పఠాన్తో మీ వాడు చేసిందండి బే, నోరు మరి తిన్నగా రాదు కానీ ఇక్కడ మాకు. ఇర్ఫాన్ పఠాన్తో మీ వాడు చేసిందేంటి? బచ్చువా, कौन है बच्चा? किसके साथ बच्चा के जैसा बात करना है? पता है तुम लोगों को कौन है बच्चा? बाप है, भारत तेरी बाप है, भूलो मत. या कोई बच्चा नहीं है. तुम जब बच्चा की बात उठाएगा तो बच्चा नहीं है, हर एक एटम बॉम्ब है यहां. बाप दिखाएंगे, बाप. नाम पता है? भारत. गया यहां से, अब सिखा रहा हम लोगों को तुम लोग. देखो इस तरफ, दोनों कान ध्यान से देखने के लिए डरते हो तुम लोग, और आज भोंकने के लिए तैयार हो गया तुम लोग. पता है तुम लोग को सिर्फ एक लैंग्वेज हो सकता है, नहीं तो 2 लैंग्वेज हो सकता है, नहीं तो 3 लैंग्वेज हो सकता है. पूछो यहां भारत में कितनी लैंग्वेज होती है तुम्हारी प्राइम मिनिस्टर को, शायद नंबर ही पता नहीं है. पूछो सो कहां घुसा है, पूछो उसको. कौन सी गहराई में घुसा, पूछो उसको. जब जंग चल रहा था, अफरीदी तुम पूछो तेरे प्राइम मिनिस्टर से. बोल रहा था ना मई 10 को क्या हुआ, मई 10 को क्या हुआ, तेरे प्राइम मिनिस्टर से पूछो. जंग का टाइम में अंदर घुसता है, जब जंग थोड़ा से आराम होने से तो बाहर आके हम लोग जीत के. कौन जीता है यार? पूछो तेरे प्राइम मिनिस्टर से, पूछो सीधा जाके. सर हम कौन कैसे जीते हैं बोल के पूछो उससे. मुंह से बात, सीधे साने से सीधे बात करेंगे हम लोग भी. నోటి నుంచి మీ మాటలు తిన్నగా వస్తే మా నోటి నుంచి కూడా సరిగ్గా వస్తాయి. भूल गए आप ब्रह्मोस, भूल गए हमारा आकाश, भूल गए ना तुम लोग? क्या एक बार उसको टेस्ट करने के लिए तैयार रहोगे आप लोग? क्या चाहते हो कि आप लोग जंग चाहिए फिर एक बार? देखो आप लोग जैसे हम लोग भीख मांग के तो देश को चलाएंगे नहीं, जरूरत ही नहीं हमको. 150 करोड़े यहां. నన్ను క్షమించాలి హిందీలో మాట్లాడుతున్నందుకు, ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఆ భాష అర్థం అవ్వాలి. మన గొంతు, మన బాధ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఏదో నోటుకు వచ్చినట్టు స్టూడియోలో కూర్చొని వాగేస్తే అయిపోతుంది అనుకుంటున్నారేమో. భారతీయులు ఎవరు పట్టించుకోరు, భారతీయులు ఎవరు చూడరు. మన దేశం మన డబ్బా కొట్టుకుంటే మనని నెత్తి మీద పెట్టుకుంటారు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఒక్కొక్క డాష్ గాడికి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. Every country will have its own problem in their nation. But remember, Bharat stands on its own foot. బహుశా నా భాష అటు ఇటు అయ్యుండొచ్చు కాక. Language is only for communication, not for controversy. देखो हर एक देश में कुछ ना कुछ प्रॉब्लम होते ही रहता है, मगर जब देश के बारे में होने के टाइम में जब एक साथ में इकट्ठा रह के बात करते हैं ना, उनको बोलते हैं देश. जो भारत के बारे में पूछो तेरे प्राइम मिनिस्टर को, जब जंग चल रहा था प्राइम मिनिस्टर खुद डिस्कशन चल रहा था, प्राइम मिनिस्टर खुद डिस्कशन कर रहे थे हमारे सेना से. पर तेरे के प्राइम मिनिस्टर कहां है? दिखाई दिया तुम लोगों को? कम से कम तुझको दिखाई दिया कम से कम? हमारे सेना बाहर आके बात कर रहा था, क्या कर रहे हैं, क्या हुआ है, और उसको पूरा प्रेजेंटेशन के साथ दिखा रहे थे हम लोग. तेरा जैसे हम लोग ग्रेविटेशन पता नहीं हम लोग को, जो ग्रेविटेशन तुम लोग जो बोल रहे थे ना, जो ग्रेविटी, तुम्हारा जो ग्रेविटी होती है हम लोग को पता नहीं है वो जो ग्रेविटी. ठीक है, మీ గ్రావిటీ ఏంటో మాకు తెలియదు రే. అని అడగండి గ్రావిటీ అంటే. మీ గ్రావిటీ వేరు, మీ గ్రావిటీ ఏంటో మీకు తెలుసు. అండ్ ఇప్పుడు మీరు ఈరోజు మ్యాచ్లో ఏం చేశారా? అలిగారు, చిన్నపిల్లలు అలిగారు కాసేపు.
అరే దమ్ము ధైర్యం ఉందా మీకు అసలు? మీరు ఒక మాట మీద నిల్చుని అంటే నిల్చోండి. అలా సిగ్గులేని బతుకులు మీకెందుకురా? బహుశా ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మాకు కూడా కాస్త అభ్యంతరకరంగానే ఉంటుంది. కానీ మీరు మాట్లాడుతున్నారు చూసారా, మీరు ఒక గిరి దాటి వస్తున్నారు. సరిహద్దు దాటి మీరు మా హద్దులోకి వస్తే మూసుకొని కూర్చోం. అర్థమవుతుందా? రిమెంబర్, దిస్ ఈస్ నాట్ దట్ భారత్ టు కీప్ సైలెన్స్. అండ్ వీ నో హౌ టు గివ్ అ బిఫిటింగ్ రిప్లై ద లాంగ్వేజ్ విచ్ యూ వాంట్. మీ సైన్యాధ్యక్షుని అడుగు. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఏదో చేశారు కాబట్టి భారత్ సత్తా ఏంటో అడుగు. మీ విదేశాంగ మంత్రిని అడుగు. आपकी इशाकदार से पूछ लो, और आपकी जो कौन है वो और एक बंदा रहता है जो फाइनेंस मिनिस्टर, उनसे पूछ लो ना. आपकी जो आर्थिक शाखा मंत्री होते हैं ना, वित्त मंत्री से पूछ लो क्या है तुम्हारी फाइनेंशियल स्टेटस, क्या है, जंग में क्या किया है तुम लोग. अरे మీరు టర్కీని అడుక్కున్నారు కదరా. టర్కీ వచ్చి ఎంత దుర్మార్గం అంటే, టర్కీ వచ్చి మీ వాళ్ళ డ్రోన్లు ఎగరేసుకుని వాళ్ళే దాడి చేయాల్సి వచ్చింది. కర్మరా బాబు మీది. టర్కీ వాళ్ళు వచ్చి మీరు డ్రోన్లు కూడా ఎగరేని చేతకాని వెధవలు అని చెప్పి వాళ్ళే ఇలా డ్రోన్ పాపం పట్టుకుని వాళ్ళే ఎగరేశారంటే దౌర్భాగ్యం రా మీది. సిగ్గుపడండి రా బాబు, దానికోసం సిగ్గుపడండి. అవన్నీ పక్కన పెట్టి ముందు మీ వాళ్ళకి ఇంత ముద్ద పెట్టండి. ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇంత ఇలా 5 వేళ్లతో ఇలా 5 వేలు కలిపి నోట్లో ముద్ద అందించండి ఫస్ట్. తర్వాత క్రికెట్ గురించి, జంగు గురించి, తుక్కు గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం. కావస్తే దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వాటిలో కూర్చొని ఇద్దరు కొట్టుకోండి. మీ వాడు నువ్వు కూర్చొని కొట్టుకోండి. మీకు అంతగా బోరింగ్గా ఉంటే ఇంకేదైనా చేసుకోండి. భారత్ మీద పడేస్తే మీకు ఏమొస్తుందిరా? ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోవడానికి, మిమ్మల్ని దేకడానికి అంత టైం లేదు ఇక్కడ. వీ హ్యావ్ అవర్ ओन विजन टू मूव फॉरवर्ड. होता है, छोटा छोटा तो होते ही रहता है हर देश में, हर किसी देश में होते ही रहता है, ठीक है. मगर जब भारत में आते हैं ना, जब भारत की बात आते है तो एक बार क्या बोलते हो, थोड़ा सा लेसन सीख लो. जो भी हो जाए, जो भी होगा, हम एक साथ जुड़ के रहते हैं. जब देश के बारे में आते हैं तो शायद तुम लोग को इसे बात शायद कानों में सुनने के लिए तो तैयार ही नहीं होते तुम लोग. सही है ना? మీకు అసలు ఎక్కదు కదా, మీ చెవులకి ఎక్కదు కదా. పాకిస్తాన్ యూటర్న్కి కారణం ఏంటి? బీసీసీఐ ఐసీసీకి భయపడిందా, పెనాల్టీ కట్టకపోవడం? ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు 50% దాదాపుగా అంటే అర్థం చేసుకోవచ్చు. బహుశా చాలా కోపం వస్తూ ఉంటుంది కదా ఇటువంటి చేష్టలు చేస్తున్నప్పుడు. ఏంటి, సూర్యకుమార్ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలరా? ఏకీ సవాల్ పూछ रहा हूं पीसीबी से, पाकिस्तान क्रिकेट बोर्ड किसके लिए सूर्यकुमार यादव के बारे में तो एक्शन क्यों लेना है? पूछो तेरे दिल को पूछो. पीसीबी किसके लिए लेना है? उसने पॉलिटिक्स के बारे में बात नहीं किया था, ठीक है. he didn't talk about politics, he didn't talk about the nation. फर्क होती है दोनों के बीच में. तुम लोग को पता नहीं चलता है क्योंकि तुम लोगों को सिर्फ पॉलिटिक्स चाहिए और पॉलिटिशियंस ग्रो होना चाहिए तुम लोगों को. और भारत को क्या चाहिए? हमको पता है. तुमको जरूरत नहीं बोलने के लिए. 1947 से लेकर 2025 तक पूछो, तुम्हारी नेता लोगों को पूछो भारत ने क्या किया था और आप क्या कर रहे हैं. पूछो ना. जीडीपी में देखो तो, अरे देश को कैसे आगे लेके चल रही है भारत ने. छोड़ो पॉलिटिक्स. यहां कैसे भारत आगे चल रहा है और तुम लोग कहां खड़े हैं? शायद मेरा हिंदी तेरा इधर उधर हो सकती है, मगर इतना नहीं हो सकता है कि आपको जब बातों के जैसे మీ మాటలంత దరిద్రంగా నా భాష ఉండకపోవచ్చు. నా భాష కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాబట్టి కాస్త నాది అటు ఇటుగా ఉండొచ్చు. నా హిందీ కావచ్చు, నా ఇంగ్లీష్ కావచ్చు. కానీ మీ భాషలో మీ అంత దరిద్రంగా మాట్లాడేంత దౌర్భాగ్యం మాత్రం మాకు లేదు, రాదు, కాదు. అండ్ ఈరోజు మీరు ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారా మీరు తోక ముడిచే బ్యాచ్ అని చెప్పి. ఈరోజు మ్యాచ్ ఆడడం, మేము మొండికేసాం,
మేము ఆడము, మేము బెట్టు చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మ్యాచ్ ఆడమని చెప్పి అలిగారు కదరా, అలిగి కూర్చున్నారుగా. ఎప్పుడైతే డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి వెంటనే దిగుతారా? ఒరే ఇంకా నయ్యారా, ఈరోజు మ్యాచ్ అవ్వకముందే మీ ప్రధాని మేము మ్యాచ్ గెలిచేసాం, ఏషియా కప్ కూడా కొట్టేసాం అంటాడు. ఎందుకైనా మంచిది, కొంచెం ఆపండి అతగాన్ని. అంతే కదా, మీకు మీ బుద్ధి అది కదా. ఆడరు, కొట్టరు, గెలవరు, చెయ్యరు, ఏముండదు. యుద్ధాల్లో కనీసం రిటాలియేషన్ అంటూ ఉంటారు, అది కూడా మీ అంతట మీరు చూపించలేరు. అండ్ మీరు గెలిచేసామంటూ ఉంటారు. సిగ్గుపడండి, ఇప్పటికైనా సిగ్గుపడి కాస్త మారండి. మీరు కొంచెం మారారనుకోండి, కొంచెం పాజిటివ్ అయినా ఉంటుందేమో, కొంచెం మారి చూడండి. అండ్ ఈ ఘటనకు సంబంధించి మీరే ఒకటి కమెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఈ కథను మనకు కాస్త కలవరపరచవచ్చు. ఈ కథనానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, యూర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి ఆ మీటింగ్కి సంబంధించిన విజువల్స్ చూద్దాం. इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज